ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ పోరు తుది దశకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలకు గాను 168 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. వీటిలో ఖమ్మం జిల్లాలో 22 గ్రామ పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పంచాయతీలకు ఎన్నికల సామాగ్రితో వెళ్లారు. రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కూడా అటు ఏదైతే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రిని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరగబోయినటువంటి మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో దాదాపు ఇప్పటికే ఏదైతే 191 పంచాయతీలు కావచ్చు, ఇప్పుడు 22 పంచాయతీలు ఏకగ్రీవం కావడం, అదేవిధంగా ఒక పంచాయతీ అంటే నామినేషన్ దాఖలు కావడంతో ఇప్పటికే 168 పంచాయతీలకు మాత్రం ఇప్పుడు అంటే ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు 1742 పంచాయతీలు అంటే వార్డులతో పాటు ఇటు అంటే 306 పంచాయతీలు అంటే వార్డులు కూడా ఇప్పుడు ఏకగ్రీవం కావడంతో ఇప్పటికే 1372 పంచాయతీల్లో మాత్రం అటు వార్డులకు సంబంధించినటువంటి వాటి కూడా రేపు ఎలక్షన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఎన్నికల సామగ్రిని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 128 పంచాయతీలు ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అటు తల్లాడ, ఇటు వేంసూరు, సింగబేరేడు మండలాల్లో ఉన్నటువంటి దాదాపుగా 191 పంచాయతీల్లో 1742 వార్డులకు మాత్రం రేపు ఉదయం ఎన్నికలు అయితే జరగనున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల సామగ్రిని కూడా అందించడం జరిగింది. ఇక మూడో విడతలో ఒక జీపీ, అదేవిధంగా 9 వార్డులు కూడా ఇప్పటికే నామినేషన్లు దాఖలు కాకపోవడం, అదేవిధంగా 22 పంచాయతీలతో పాటు ఇప్పటికే ఏదైతే 361 వార్డులు అంటే ఎనానిమస్ కావడంతో ఆ పంచాయతీలు మిగిలిపోను మిగతా పంచాయతీలకు ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాలతో పాటు ఇటు సింగరేణి మండలంలో కూడా రేపటి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రిని కూడా ఇప్పటికే అటు ఎన్నికల అధికారులకు కావచ్చు, అదేవిధంగా రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటి ప్రతి వివరాలు కూడా ప్రత్యేకంగా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే మూడో విడత పంచాయతీకి సంబంధించి ఎన్నికల్లో దాదాపుగా 2,44,280 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి ఓటర్ స్లిప్లు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సంబంధించినటువంటి వారికి ఎన్నికల సామాగ్రి అన్నింటిని కూడా వారికి అయితే అందిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఆర్ఓ, పిఆర్ఓ తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారికి సంబంధించి ప్రత్యేకంగా రూట్ మ్యాప్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా ఎన్నికల సామాగ్రిని అందిస్తూ వారికి ప్రత్యేక వాహనంలో అటు జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఆయా కేంద్రాలకు తరలి వెళ్లేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఏదైతే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన తర్వాత వారందరికీ కూడా ఇప్పటికే అంటే ఆ సామాగ్రి ద్వారా కూడా అక్కడికి వెళ్లేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ బందోబస్తు నడుమ మాత్రం ఈ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి వారిని అయితే అంటే పోలింగ్ కేంద్రానికి తరలివేందుకైతే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఏదైతే 7 మండలాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఎన్నికల సామాగ్రిని కూడా ప్రత్యేకంగా అంటే ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతానికి తరలి వెళ్లేందుకు ప్రత్యేకంగా పోలీసు నిఘా మధ్య మాత్రం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏదైతే పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి అంటే నైట్ బస చేయడానికి కావచ్చు, అదేవిధంగా వారు ఉండడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే రేపు ఉదయం 7 గంటలకు అయితే పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వారికి సంబంధించినటువంటి సర్పంచ్ల అంటే కౌంటింగ్ కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నిక, అదేవిధంగా వార్డు సభ్యుల సంబంధించినటువంటి అంటే ఫలితాలు వెల్లడించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మాత్రం అటు ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల సామాగ్రితో మాత్రం పోలింగ్ కేంద్రానికి అయితే తరలి వెళ్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.